సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. స్వామి పార్వతీపతే, నీ యొక్క పూజయందు సారూప్య సిద్ధియు, శివ మహాదేవాన్ని కీర్తించినప్పుడు సామీప్యమును, ఈశ్వరభక్తి అను భారం వహించినట్టి శివభక్తులతోడి సాంగత్య సంభాషణనందు సాలోక్యమును, జంగమ స్థావర రూపమైన మూర్తి యొక్క ధ్యానమునందు సాయుధ్యమును నాకు ఈ జన్మయందే సిద్ధించుతున్నవి. కావున నేను ధన్యుడనగుచున్నాను. వక్ష్యమాణ హేతువులచే వక్ష్యమాణ ఫలములు సిద్ధించుటచే తాము ధన్యులమైతమని శంకరాచార్యులు వారు భావిస్తున్నారు. భక్తులు 4 విధాలుగా ఉంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అలాగే ముక్తి కూడా 4 విధములుగా చెప్పబడింది. అవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలు, భగవంతుణ్ణి చేరుకునే సోపానాలు. భగవంతుని యందు నిరంతర ఆలోచన కలిగి ఉండడం, దృష్టి ఆయన యందు నిమగ్నమై ఉండడం సాలోక్యం. సాలోక్య స్థితి భగవత్ సంకీర్తన వలన, ఆధ్యాత్మిక విషయ చింతన వలన, భగవంతుని లీలను మన్నం చేయటం వలన ఏర్పడుతుంది. సాలోక్యం అనేది ఇహలోకంలో కూడా సాధ్యమని, ఇహలోకంలోనే అటువంటి స్థితిని పొందవచ్చునని శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు. భగవంతుని సాన్నిధ్యంలో ఉండడం సామీప్యం. అంటే భౌతికంగా దగ్గరగా లేకపోయినా మానసికంగా ఉంటే చాలు. భగవంతుని యందు నిరంతర చింతన వలన కూడా సామీప్యం సిద్ధిస్తుంది. సాలోక్య సామీప్యాలకు దగ్గర పోలిక ఉంది. భగవంతుని చేరువలో ఉండడం సామీప్యం అయితే, భగవంతుని రూపాన్ని పొందడం సారూప్యం. చిత్తానికి ఒక ప్రత్యేకత ఉంది. అది దేనిని గురించి ఎక్కువ ఆలోచిస్తే దానివలే మారిపోతుంది. ఏ రూపాన్ని ఆపాదించుకుంటే ఆ రూపం ఏర్పడుతుంది. ఇనుప ముక్కకు అయస్కాంత లక్షణం అబ్బినట్టు అది దాని లక్షణం. వైకుంఠ ద్వారానికి కాపుగా ఉండే జైవిజులిరువురు విష్ణు చిహ్నాలతోనే ఉంటారు. అందుకే వారికి వచ్చిన ముక్తి సారూప్య ముక్తిగా చెప్తారు. పౌండ్రకుడు విష్ణు చిహ్నాలు ధరించాడు. తనను తాను వాసుదేవునిగా ఆపాదించుకున్నాడు. అదే రూపంతో చరించాడు. అసూయతోనైనా నిరంతరము విష్ణు తలుపుల్లో ఉండేవాడు. పరమాత్మ అతడికి ముక్తిని అనుగ్రహించాడు. స్థావర జంగమాత్మకమైన విశ్వం యావత్తు పరమాత్మలోని భాగమే. నేల, నీరు, ఆకాశము, జడములు, జీవులు, కనిపించే సర్వస్వం పరమాత్మలో భాగాలే అని అవగతమై అదే ధ్యానంలో ఉన్నప్పుడు, అదే ధ్యాసలో ఉన్నప్పుడు సాయుధ్యం సిద్ధిస్తుంది, పరమాత్మతో ఐక్యత లభిస్తుంది అని అంటున్నారు శంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.